యాదమ్మా, ఎక్కడున్నావు? సార్ వచ్చారు, భోజనం వడ్డించు. పిల్లలు భోంచేశారా మనోహరి? ఇంకా లేదమర్. ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టకుండా ఏం చేస్తున్నారండి? పిల్లలు పిల్లలు కిందకి రండి, డాడీ వచ్చారు, భోజనం చేద్దురు గాని. ఇంత టైం వరకు తినకుండా ఏం చేస్తున్నారు మీరు? కూర్చోండి, అందరికీ వడ్డించు. అలాగే సార్. డాడీ మీరు తినండి, మాకు వేరే భోజనం వస్తుంది. వేరే భోజనమా? బయట ఆర్డర్ చేశారా? మనోహరి, నీకెన్నిసార్లు చెప్పాను పిల్లలకి బయట ఫుడ్ పెట్టొద్దని? అమర్, నేను ఆర్డర్ చేయలేదు అమర్. వాళ్ళే ఎవరు ఫ్రెండ్కి చెప్పి వాళ్ళ ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు. ఈ కొత్త అలవాటేంటి? ఎవరా ఫ్రెండ్? ఇంకెవరై ఉంటారు సార్? మన బుజ్జమ్మే అయి ఉంటుంది. అంతేనా అంజు పాప? చూడొకడు ఈ పిల్ల పిశాచులు చెప్పకపోయినా అంతా తనకు తెలిసినట్టు చెప్పేస్తున్నాడు. ఏంటమ్మా, ఆశ్రమం నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నారా? ఆశ్రమం ఫుడ్ కాదు డాడ్. అంజు ఆశ్రమం తాతయ్యతో చెప్పి బుజ్జమ్మ వాళ్ళ టీచర్తో వంట చేసి పంపించమంది. అంజు, అది తప్పు కదా, ఎందుకు అలా చెప్పావు? ఈ యాదమ్మ చేసే వంటలు మేము తినలేకపోతున్నాం డాడ్. ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలి, కానీ ఆశ్రమం వాళ్ళకి పని పెట్టడం ఏంటి? మనోహరి, అమర్, నువ్వైనా చెప్పాలి కదా. నాతో చెప్పకుండా వాళ్లే ఫోన్ చేసి తెప్పించుకుంటున్నారా మరి? నేను అప్పటికీ చెప్పాను, కానీ వీళ్ళే వినలేదా మరి? సార్, అంజు, డాడ్ ఎందుకలా వెళ్ళిపోతున్నారు? అవును, ఏమై ఉంటుంది? పిల్లలు మీరు కానివ్వండి. ఏమైందండి అలా చూస్తున్నారు? పాయసం బాలేదా? చాలా బాగుంది. నిజంగా బాగుందా? అమృతంలా ఉంది. అంత నచ్చిందా? ఎంత నచ్చిందో ఇంతకన్నా నేను చెప్పలేను. మరి నేను నచ్చానా, పాయసం నచ్చిందా? అదేం ప్రశ్న? పాయసానికి నీకు పోలికేంటి? పాయసం స్వీట్, నేను స్వీట్.
మాలో ఎవరెక్కువ మీరు చెప్పండి. నిజం చెప్పాలంటే ఆ, నిజమే చెప్పాలి. ఓకే, నీకంటే నిజంగా అలిగినప్పుడు నువ్వు ఈ పాయసం కంటే బాగుంటావు. మీరేగా నాకన్నా నా పాయసమే నచ్చిందన్నారు. పాయసంలో తీపి మాత్రమే ఉంటుంది బాగి, కానీ నా కోసం నువ్వు పడే తపనలో ఆ తీపిని మించిన ప్రేమ ఉంటుంది. నాకన్నిటికన్నా ఆ ప్రేమే ఎక్కువ. మన తారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఎందుకండి మీకు ప్రేమ అంటే ఎక్కువ? ఎందుకంటే ఒకసారి మిస్ అయిన ప్రేమ మళ్ళీ దక్కదు అంటారు, కానీ నా విషయంలో నేనొకసారి కోల్పోయిన ప్రేమ రెండోసారి నీ రూపంలో దక్కింది. ఈ ప్రేమని మీరెప్పటికీ కోల్పోవడానికి లేదు. నేనెప్పుడూ మీ వెంటే ఉంటాను, మీ పక్కనే ఉంటాను.